హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, సుందరం నాకున్న ముఖ్యమైన స్నేహితుల్లో ఒకడు. సుందరం భౌతికంగా దూరమైనా, మానసికంగా మా హృదయాల్లో వాడి స్థానం సుస్థిరం. వాడి కొడుకు సురేష్‌కి కూడా నేనంటే ఎంతో భక్తి, గౌరవం. అతని ఏకైక పుత్రిక సుగుణకి పెళ్లి చేయబోతున్న సమయంలో ఇంటికొచ్చి శుభలేఖ నా చేతిలో ఉంచి పెళ్లికి మా కుటుంబ సభ్యులందరినీ మరీ ఆహ్వానించాడు. శుభలేఖ అందుకున్న నాకు సుందరం జ్ఞాపకానికొచ్చి ఒక క్షణం భావోద్వేగానికి గురయ్యాను. శుభలేఖ చేతిలోకి తీసుకున్న నాకు ఆహ్వాన పత్రికలో వాక్యాలు నన్ను ఎంతో ఆకర్షించాయి. ఇప్పటి వాళ్ళు వీటిని వెరైటీగా ముద్రిస్తున్నారు. అందులోని వాక్యాల వైపు నా దృష్టి పరుగులు తీస్తుంది. ఒకరి వెంట మరొకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకుని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ళ బంధంతో 2 జీవితాలు ఒకటవ్వాలని మీ అందరూ దీవించాలని మా దంపతులను కోరుతున్నామని ఉన్నాయి ఆ వాక్యాలు. ముఖ్యంగా ఆహ్వాన పత్రికలో మా దంపతులందరినీ అభ్యర్థిస్తున్నామన్న వాక్యాలు నాకు బాగా నచ్చాయి. అదే మాట అన్నాను సురేష్తో. చిన్నగా నవ్వేశాడు. నా మాట విని పెళ్ళికి రమ్మని మరీ చెప్పి సురేష్ అతని భార్య వెళ్ళిపోయారు. సుమతికి కొద్దిగా నలతగా ఉన్న కారణం చేత నేనొక్కనే పెళ్లికి వెళ్ళాను. కళ్యాణ మండపం చాలా బాగుంది. చాలా విశాలంగా జనాలతో, ఏసీ రూమ్లో విశాలమైన ఖాళీ స్థలం, వాహనాలు వెళ్ళిపోవడానికి అనువుగా ఉంది. దాని పొడుగు కూడా అంత పెద్ద మొత్తంలోనే ఉంటుందని అనుకున్నాను. నేను ముఖ్యంగా కళ్యాణ మండపం చాలా చల్లగా ఉంది. ఏసీల అవసరం అంతగా లేనట్టు వివిధ రకాల విద్యుత్ కాంతులతో, కళ్ళు మిరుమిట్లు కొలిపే అలంకరణతో కళ్యాణ వేదిక అతి శోభాయమానంగా ఉంది. కాలం మారుతుంది. దాని ప్రభావం మనిషి మనుగడ మీద పడుతుంది. ఆ కాలాన్ని బట్టే మనిషి వేలకు వేలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకంజ వేయటం లేదు. మరి తిండి విషయంలో దానిలో కూడా మార్పే. పూర్వం ఇప్పుడు పెళ్లి పందిట్లో పెళ్లి వారికి వడ్డిస్తున్న ఆహార పదార్థాలు వడ్డించేవారా? అప్పుడున్న ఆహార పదార్థాలు తక్కువగా ఉన్న వాటిని తృప్తిగా భుజించేవారు. ఇప్పుడైతే ఇన్ని ఆహార పదార్థాలు చూస్తే ఏం తినాలో తెలియటం లేదు. వాటిని చూడగానే తినకుండానే కడుపు నిండిపోతుంది. తిన్నవాళ్ళు తినగా చాలా పదార్థాలు మిగిలిపోయి వ్యర్థమైపోతున్నాయి. దానికి తోడు తమ సమయంలో ఫోటోలకే పరిమితమైన పెళ్లి తంతు. ఇప్పుడు వీడియోల సందల్లో పెళ్లి సరిగా చూడలేని పరిస్థితి. తరానికి పెళ్లి తంతులో ఎన్ని మార్పులు. తన అమ్మమ్మ కాలం నాటి పెళ్లిళ్ళ గురించి తను విన్నాడు. ఆ రోజుల్లో 7 రోజుల పెళ్లిళ్ళట. ముక్కు పచ్చలాంటి చిన్నారి పెళ్లి కూతురు తల్లి ఒడిలో కూర్చుంటే పెళ్లికొడుగా ఉన్న అబ్బాయి పెళ్లి కూతురు మెడలో 3 ముళ్ళు వేసేవాట. అప్పటి పెళ్లి ఎంతో ఆహ్లాదంగా ఉండేవట. పెళ్లి పాటలు, బియ్యాల వాణి ఆట పట్టిస్తూ ఒకరి మీద మరొకరు చలోక్తులు విసురుతూ ఆటలు, హాస్యాలు, జోకులు ఇలా ఎంతో ఆనందకరంగా పెళ్ళిలో జరిగేవట. మరో ముఖ్య విషయం, ఇప్పట్లా కాఫీలు, టిఫిన్లు లేవు. చెద్దన్నాలు, ఊరగాయలు నంచుకుని తినటమే. ఉదయం పూట నేల మీద విస్తారాకులు వేసుకుని భోజనాలు ముగించేవరట. ఆ తర్వాత తన తల్లి కాలం పెళ్లి తంతులో కొద్దిగా మార్పు వచ్చింది. అంత ముక్కు పచ్చలాంటి పిల్లలకి పెళ్లిళ్ళు బదులు ఆడపిల్లలకి 12 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లిళ్ళు. అది ఇళ్లలో జరిపేవారు. ఆరు బయట పెద్ద పందిళ్లు వేసి పచ్చి మామిడాకుల తోళ్లతో పెళ్లి పందిని అలంకరించేవాళ్ళు. పచ్చి మామిడాకుల సువాసన చాలా గమ్మత్తుగా ఉండేదట. తన తల్లి కాలానికి 7 రోజుల పెళ్లి 3 రోజులుగా మారింది. అప్పుడే కాఫీలు, టిఫిన్ల కాలం వచ్చింది. కరెంటు వాడకం అంతగా లేని కారణం చేత మార్క్స్ లైట్లు వెలుతుల్లో పెళ్లితంతు జరిగేది. అప్పుడు కూడా నేల మీద కూర్చుని భోజనాలే. ఇప్పటి వాళ్ళు 3 పదుల వయసులోనే నేల మీద కూర్చోలేకపోతున్నారు. అప్పుడు వాళ్ళకి ఏకిల నొప్పులు లేవు కాబోలు. నేల మీద కూర్చుని భోజనాలు చేసేవారు. ఇక తన కాలం వచ్చేటప్పటికి సత్రములు, మందిరాల్ని కళ్యాణ మంటపాలుగా మార్చి పెళ్లి తంతు జరిపించేవారు. అయితే ఇప్పుడు అంత పెద్ద మొత్తంలో వాటికి డబ్బులు వసూలు చేయలేక నామమాత్రం చెల్లించే వెసులుబాటు ఉండేది. అంత అలంకరణ కూడా ఆ రోజుల్లో లేదు. ఏసీ సదుపాయం లేకపోయినా విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు ఉన్నాయి. పెళ్లి కూడా రోజున్నర 2 రోజులకి కుదించబడింది. వంట వాళ్ళ చేత వడ్డించుకుని కుర్చీలో కూర్చోబెట్టి భోజన ఏర్పాట్లు చేసేవారు. ఇప్పటి తరం వచ్చేటప్పటికి ఖరీదైన మనుషులకే కాదు, మధ్యతరగతి మనుషులకు కూడా తమ స్తోమత బట్టి ఖరీదైన కళ్యాణ మండపాలు, ఆడంబరమైన అలంకరణ మధ్య ఖరీదైన భోజనాలతో పెళ్లితంతు జరిపిస్తున్నారు.
కళ్యాణ మండపాల పక్కనే ఏసీ రూమ్లు, పెళ్లి వారికి విడిది ఏర్పాట్లు. ఇక భోజనాల విషయానికొస్తే బఫ్ సిస్టమ్ అంటారు కానీ పూర్తిగా బఫే కాదు. బఫే అంటే ఆహార పదార్థాలన్నింటినీ ఒక దగ్గర పెడితే ఎవరికి కావలసిన పదార్థాలు వాళ్ళు ఎంచుకొని తింటాం. ఇప్పుడు బఫే అంటే జైలులో ఖైదీలు ప్లేట్లు పట్టుకొని క్యూలో నిలబడితే వాళ్ళకి భోజనాలు వడ్డించినట్లు ఈ బఫేలో కూడా పెళ్ళికి వచ్చిన వాళ్ళు ప్లేట్లు పట్టుకుని వెళ్తే ప్లేట్లలో ఆహార పదార్థాలు వండించటం. వాళ్ళు వీళ్ళని అనేది కాదు. మగపిల్లి వారి తరపున వాళ్ళు, ఆడపిల్లి వారి తరపున వాళ్ళు ఇలా భోజనం పెట్టుకుని నిలబడవలసిందే. ఇదొక విధంగా మంచిదే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తన పెళ్లి సమయంలోనే కొంతమంది చాదస్తం మగపిల్లివారు తాము భోజనం చేసిన తర్వాతే ఆడపిల్లివారు భోజనాలు చేయాలని చెరపెట్టేవారు. ఇదే చాదస్తం తనకు అనిపించేది. మగపిల్లివారంటే ఆడపిల్లివారంటే ఇద్దరులోనూ ముసలి వాళ్ళు, బీపీ షుగర్తో బాధపడే పేషెంట్లు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఆంక్షలు నరకప్రాయమే. అటువంటి వాళ్ళకి వేళకి తిండి లేకపోతే ప్రమాదమని అనుకునేవాణ్ణి. అంకుల్, ఒకరు అలా కూర్చుని ఆలోచిస్తున్నారు. మీకు కంపెనీ ఇవ్వటానికి నాకు తీరిక లేదు. మీకు ఇక్కడ పరిచయస్తులు కూడా లేరు. ఎవరైనా పరిచయం చేసేదా? అక్కడికి వచ్చిన సురేష్ అన్నాడు. పర్వాలేదు, నీ పనులు నువ్వు చూసుకో అన్నాను. భోజనాలకు అందరూ సిద్ధంగా ఉన్నారు. భోజనం చేసి రిలాక్స్ అవ్వండి తిరిగి అన్నాడు సురేష్. రద్దీగా కొద్ది తగ్గని అన్నాను. ఇంతలో ఎవరో పిలుస్తూ ఉంటే సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్దిగా రద్దీ తగ్గిన తర్వాత నేను ప్లేట్ పట్టుకొని భోజనాల దగ్గరికి నడిచాను. అక్కడ మగపిల్లి వారెవ్వరూ కనిపించలేదు. ఇది నాకు ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే ఇప్పటి మగపిల్లి వారు కొందరు ఇలా బఫెలు తినకుండా వాళ్ళకి సపరేట్గా టేబుల్ మీల్స్ ఏర్పాటు చేయమని పురమాయిస్తున్నారు. సురేష్, పియ్యాల వారు కూడా అలా పురమాయించి ఉంటారని అనుకున్నాను. అంకుల్, భోజనం ఎలా ఉంది? రుచిగా ఉందా? అడిగాడు సురేష్. చాలా బాగుంది. మన ఇంటి భోజనంలాగే రుచిగా ఉంది. ఇలాంటి రుచికరమైన భోజనం నేను ఏ క్యాటరింగ్లోనూ తినలేదు అన్నాను. అందుకే సీతమ్మ క్యాటరింగ్కి అందరూ ప్రాముఖ్యత ఇస్తారు. నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం సరఫరా చేయటమే ఆ క్యాటరింగ్ యొక్క ప్రాముఖ్యత. నిబద్ధతతో నిజాయితీగా ఆ క్యాటరింగ్ వాళ్ళు మసులుకుంటారు కాబట్టి అందరూ ఆ క్యాటరింగ్ని కోరుకుంటారు. అదిగో అక్కడ నిలబడి పర్యవేక్షిస్తుంది ఆవిడే సీతమ్మ. పరిచయం చేస్తాను రండి అంటూ నన్ను ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళి ఆమెకు నన్ను పరిచయం చేస్తున్నాడు సురేష్. ఆమె కళ్ళు విప్పారాయి. మాస్టారు, మీరా? నేనండి, మీ స్కూల్లో పనిచేసిన శంకరం మాస్టర్ కూతురు సీతని. నేను మీ దగ్గర చదువుకున్నాను కూడా అందావిడ. నేను వెంటనే పోల్చుకోలేకపోయానమ్మా. బాగున్నావా సీత అన్నాను. నిజమే, మీ దగ్గర ఎందరో చదువుకుంటారు. మేము మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నంతగా మీరు గుర్తుపెట్టుకోవడం కష్టమే. అంతేకాదు, చిన్నప్పుడు ఇలా మా ఆకారాలు ఇప్పుడు ఉండవు కదా నవ్వుతూ అంది సీత. నేను ఇక్కడ చూసినందుకు చాలా సంతోషం. నీకంతా మంచి జరుగుతుందన్నాను. మీ దీవెనలే నాకు కావాలి మాస్టారు అంది సీత. భోజనం అయిన తర్వాత నాకు కేటాయించిన రూమ్లో రిలాక్స్ అవుతున్నాను. నా మనసు మాత్రం గతం తాలూకా ఆలోచన వైపు పరుగులు తీస్తుంది. ఒక విధంగా చూస్తే శంకరం మాస్టర్ గారు చాలా అదృష్టవంతులే అని నేను అనుకుంటాను. అదృష్టం, దురదృష్టం అనేది ఏవి కూడా మన చేతుల్లో లేవు. విధి ఆడించిన వింత నాటకంలో పావులుగా మారిపోవడమే మన విధి. అది ఆడించిన వింత నాటకంలో పాతదరలం, సూతదరలం మనం. శంకరం మాస్టర్ గారికి వరుసగా 3 కూతులం. మగ సంతానం ఉంటే బాగుంటుందని అతని తల్లి పోరు పడలేక 4వ జనం చూడవలసి వచ్చింది. 4వసారి మగపిల్లవాడు పుట్టగానే ఎంతో పొంగిపోయింది ఆ కుటుంబం. అయితే భవిష్యత్తు మనల్ని మట్టి కరిపిస్తుందని మనం ఊహించలేం. మనం అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటైతే మనము తట్టుకోలేం. అదే జరిగింది శంకర మాస్టర్ విషయంలో. అతని జీవితంలో కష్టాల మీద కష్టాలు వచ్చిపడ్డాయి. 2వ కూతురు ఎర్రగా బుర్రగా ఉందని ఆ అమ్మాయిని కాని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు అత్తవారు. అందుకే మాస్టర్ పెద్దమ్మాయి సీతని వదిలిపెట్టి 2వ కూతురు వైదేహికి పెళ్లి జరిపించారు. ఆ పెళ్లిలో కూడా అతను ఎన్ని నిందలు, నిష్ఠూరాలు అనుభవించవలసి వచ్చిందో. ఆయన పెళ్లికి వచ్చిన వాళ్ళకి తగిన మర్యాదలు జరగలేదని
నిందించిన వాళ్ళు కొందరైతే మధ్యాహ్నం మిగిలిపోయిన ఆహార పదార్థాలే రాత్రికి వడ్డించారని మరికొందరు పరోక్షంగా నిందించారు. అలా అన్న వాళ్ళలో స్టాఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆ సమయంలో అతను ఎంతో మనస్తాపానికి గురయ్యారు. నిందలు, నిష్ఠురాలతో జరిగిన ఆ పెళ్లి సవ్యంగా సాగిందా అంటే అదీ లేదు. సంవత్సరం అవగానే వైదేహి ఒక బిడ్డతో సహా విధవగా పుట్టింటికి చేరింది. ఆ సంఘటనకి మాస్టారు ఎంత కృంగిపోయారో. అంతటితో ఆగిందా? మూడో కూతురు జానకి అనుకోకుండా కన్ను మూసింది. కొడుక్కి మూతి ఎక్కువై చదువు అప్పలేదు. అటువంటి పరిస్థితిలో సీతకి ఓ సంబంధం వచ్చింది. అందరూ మంచి సంబంధం, వాళ్ళు మంచివాళ్ళు అన్నారు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళన్నది ఎవరి ముఖం మీద రాసి ఉండదు కదా. సీతైనా సుఖపడుతుందనుకుంటే ఆ కోరిక నెరవేరలేదు. పెళ్ళైన 2 సంవత్సరాలకే శంకరమాచారి అల్లుడు సీతకి విడాకులిచ్చాడు. ఈ సంఘటన మాస్టర్ నెత్తి మీద పిడుగుపడినంత పనిచేసింది. అతనికి ఆపదల మీద ఆపదలు, వాటన్నింటి తట్టుకోలేక మాస్టారు దిగులుగా కూర్చునేవారు. అది చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఇలా అతని స్థితి ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉందని అనుకున్నాను. అతనికి సాంత్వన చేకూర్చాలని అనుకున్నాను. మాస్టారు, మీరు ఒంటరిగా కూర్చుని ఎవరితోని సంబంధాలు పెట్టుకోకుండా ఉంటే తప్పకుండా డిప్రెషన్లోకి గురవుతారు. అందుకే మన కష్ట నష్టాల్ని మన వాళ్ళు అనుకున్న వాళ్ళతో పంచుకోవాలి. ఆరోగ్యకరమైన మానవ సంబంధాలని ఏర్పరచుకోకపోతే మనిషిలో ఒంటరితనం మొదలయ్యి అభద్రతా భావం, నిరుత్సాహం, నిరాశ, నిస్పృహలకు లోనయ్యే అవకాశం ఉంది. కష్టాలు ఉన్న మనిషికి అత్యవసరాల్లో ఆదుకునేది నా అన్న వాళ్ళే అన్నాను. నాకు అలాంటి వాళ్ళు కనబడలేదు మాస్టారు. అలా అంటున్న సమయంలో అతనిలోని బాధ అంతా సుడులు సుడులుగా బయటకు వస్తుంది. తప్పకుండా ఆగుపడతారు. మరో విషయం, మనం పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఎందరో మనకి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఒక్కొక్కప్పుడు వాళ్ళిచ్చిన సలహాలు మన మనసుని బాధ పెట్టేవిగా ఉంటాయి. అటువంటి సమయంలో మనం కుంగిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. రుచించని సలహాని మదింపు చేసుకొని మనకు అనుకూలంగా మలుచుకోగలిగితే మనం ముందుకు అడుగు వేయగలం. మనం మన జీవితాన్ని ఆనందంగా సుఖ సంతోషాలతో గడపాలనుకుంటాం. దానికి చుక్కని మన ఆలోచనలే. వాటితో శాంతం, ఆరోగ్యం, ధైర్యం, ఆశలతో మనం మనసుని సంపన్నం చేసుకోవాలి. మనకి సంతోషకరమైన ఆలోచనలుంటే బాధని గురించి ఆలోచిస్తుంటే బాధే మిగులుతుంది. భయంతో కూడిన ఆలోచన వస్తే భయపడుతూనే ఉంటాం. అనారోగ్యం గురించి ఆలోచనలు వస్తే మనల్ని అనారోగ్యం ముట్టడిస్తుంది. ఓటమి గురించి ఆలోచిస్తే ఓటమి పాలవుతాం. కొంతమంది మన మీద జాలి చూపేవారిని ఇష్టపడరు. అయితే నాకు మీ మీద ఉండేది జాలి కాదు, మీలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని, మనలోని వ్యతిరేక దృక్పథానికి బదులు అనుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. మీ సమస్యల గురించి మీరు పట్టించుకోవాలి కానీ మదన పడకూడదు. సమస్యల పరిష్కార మార్గాన్ని వెతకాలి. నిన్న అనేది చరిత్ర, రేపు అనేది రహస్యం, నేడు అనేది వాస్తవం. దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే విజేతగా నిలుస్తాడు. మీ మాటలు నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి, ఊరటని ఇచ్చాయి, ఆత్మవిశ్వాసం కలిగించాయి, ఆత్మస్థైర్యాన్ని నింపాయి. మీ మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. మన సమాజంలో మనిషి నైజం ఎలా ఉందంటే పైకి ఎదుగుతున్న వాడికి కాలు పట్టుకుని కిందకి లాడడానికి ప్రయత్నిస్తారు. మీరైతే నాలో కూడు కట్టుకున్న విషయాలని పోగొట్టడానికి ప్రయత్నించారు. మీ మాటలు వినగానే దూది పింజ నా మనసు తేలిక పడిందన్నారు మా శంకర మాస్టారు. మాస్టారు, మా కుటుంబం గురించి కదా మీ ఆలోచనన్నీ. ఈ మాటలు వినగానే ఆలోచన ప్రపంచం నుంచి బయటపడ్డ నేను చెవును తలపైకి చూశాను. ఎదురుగా సీత. నేను అవునని అనలేదు కానీ కాదని అనలేదు. మౌనంగా సీత వైపు చూస్తున్నాను. మీరు మా కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు నాకు తెలుసు. ఎందుకంటే ఆనాడు నాన్నగారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని కలిగించి ఆయనలో నిరాశను తొలగించారు. మీ మాటలతో నాన్నగారు ఎప్పుడూ మర్చిపోలేదు. మీరు ఆ మాటల్ని ఒక కాగితం మీద రాసుకుని మాట మాటకి గుర్తు చేసుకునేవారు. ఆ మాటలే నాకు స్ఫూర్తినిచ్చాయి, నిబ్బరాన్ని ఇచ్చాయి, ఆత్మవిశ్వాసం కలిగించాయి. నాన్నగారు పోయిన తర్వాత ఉన్న డబ్బు తమ్ముడు దుబారాగా ఖర్చు పెట్టాడు. కుటుంబం వీధిన పడే పరిస్థితి వచ్చింది. అమ్మకు వచ్చే ఆ పెన్షన్ ఇంతమందికి ఆధారం. అప్పుడు నేను కొంతమంది ఇళ్ళు వంటలు వండుతూ వంటలకు అవతారం ఎత్తాను.
నా పనిని పొగిడే వాళ్ళకంటే విమర్శించిన వాళ్ళే ఎక్కువ. నేను వాళ్ళ మాటల్ని పట్టించుకోలేదు. కొద్ది కొద్దిగా పొదుపు చేసిన దాంతో వంట పాత్రలు కొని ఇంట్లోనే వంటలు చేసి వయసు మళ్ళిపోయి ఒంటరిగా జీవిస్తూ ఓపిక లేని ముసలి దంపతులకి మరికొందరికి భోజనం, టిఫిన్ ఇంటికి అందజేసేదాన్ని. ఈ పనికి నాలాంటి అభాగ్యురాల సహకారం కూడా తీసుకునేదాన్ని. మేమందరం ఒక గ్రూప్గా ఏర్పడి ఈ పని చేసేవాళ్ళం. అలా ఎదిగి ఎదిగి క్యాటరింగ్ స్థాయికి ఎదిగాను అంది సీత. చాలా సంతోషం అమ్మా. నేనేమీ చేయలేనని అలాగే కూర్చుంటే నువ్వెప్పటికీ ఎదగలేవు. నువ్వు నీ బలాన్ని, నీ శక్తి సామర్థ్యాన్ని తెలుసుకుని ముందుకు అడుగు వేశావు కాబట్టే ఇలా ఎదగలిగావన్నాను. అదంతా మీ మాటల స్ఫూర్తి అంది సీత. ఇంతలో భజంత్రీల మూత ముహూర్తానికి టైం అనే సంకేతం ఇస్తూ, అంకుల్ టైం ఎందిరండి పెళ్లి చూడటానికి అన్నాడు సురేష్. పెళ్లి చూడటానికి కళ్యాణ మండపంపై పడుగులేశాను. స్టేజ్ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాను. పురోహితుడు చదువుతున్న మంత్రాలు వినిపిస్తున్నాయి. కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పురోహితుడు వాళ్ళెవ్వరూ అనిపించలేదు. నేటి పెళ్లి తీరే అలా ఉంది. స్టేజ్ మీద వీడియో తీసిన వాళ్ళు అడ్డంగా ఉంటే మగపెళ్లి వారి తాలూకా వాళ్ళు, ఆడపెళ్లి వాళ్ళు ఆ స్థలాన్ని ఆక్రమించేశారు. పెళ్లి చూడడానికి వచ్చిన వాళ్ళకి నిరాశ మిగులుతుంది. ముహూర్తం అయిన తర్వాత అక్షింతలు వేసినప్పుడు మాత్రమే వధూవరులు కనిపించేదని అనుకుంటున్నాను. అక్కడ పద్ధతి కూడా అలాగే ఉంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్య తెర ఆ పాటి కొద్ది క్షణాలకే వధువుల ముఖాల్లో అసహనం, జీలకర్ర బెల్లం ఒకరి తలపై మరొకరు పెట్టుకుని ముహూర్తం పూర్తవగానే తెర తొలగిస్తారు. అప్పుడు వధువరులు హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. వారి ముఖాల్లో ఆనంద వీచికలు, ముసిముసి నవ్వులు. ఒక్కొక్క తంతు జరుగుతుంది. మంగళసూత్రధారణ, తలంబరాలు ఇలా ఒక్కొక్క తంతు జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరూ వధువుల మీద అక్షింతలు వేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ దయచేసి ఎవ్వరూ వెళ్ళొద్దు. పెళ్ళవగానే వచ్చాం, అక్షింతలు వేశాం, భోజనం చేశాం, వెళ్ళిపోదామన్న ఆలోచన విడిచిపెట్టి పెళ్ళిలో అసలు ముఖ్య ఘట్టం సప్తపది అయ్యే వరకు ఉండండి. నేను సప్తపది గురించి మీకు వివరిస్తాను. ఈనాడు ఈ సప్తపది పరమార్థం గ్రహించగలిగే స్థాయిలో ఆలోచనలు లేరు నేటి యువతి యువకులు. అందుకే పెళ్ళై సంవత్సరం అవ్వకుండానే విడాకులు అన్నాడు పురోహితుడు. అతని మాటలు వినగానే వెళ్ళటానికి సిద్ధపడుతున్న వాళ్ళందరూ టక్కున ఆగిపోయారు. అందరూ తిరిగి కుర్చీలో ఆసీనులయ్యారు. ఒక్కొక్క తంతు పూర్తయి సప్తపది వంతొచ్చింది. పెళ్లి కొడుకు అడుగులు వేస్తూ ఉంటే అతని అడుగుల్లో అడుగు వేస్తూ పెళ్లి కూతురు కూడా అడుగులు వేస్తుంది. పురోహితుడు ఒక్కొక్క అడుగు గురించి వివరిస్తూ ఉంటే అందరూ శ్రోతలై వింటున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరికొకరే తోడు నీడే సంతోషంతో వెలిసే మురిపాల ముచ్చట్లు. మొదటి అడుగు తమ హృదయాంతరంగాల్లో ప్రేమ భావ తరంగాల్లో వేసే అడుగు. రెండో అడుగు పెద్దల పట్ల వినయ విధేయతలు చూపిస్తూ సాంప్రదాయాల సంరక్షణ కోసం వేరే ముచ్చటైన అడుగు. మూడవది ధర్మానికి వన్నెలు భారతీయ సంస్కృతి నిలువెత్తు సాక్ష్యంగా వేసే నాణ్యమైన అడిగే. నాలుగవది ప్రేమలో వివహిస్తూ ఉభయ కుటుంబాల ఔన్నత్యాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తూ వేసే అభిజాతానికి అలవాటైన అడుగు. ఐదవ అడుగు గృహస్థ శ్రమ స్వీకరణ చూస్తూ వేసే ఆనందదాయకమైన అడుగు. ఆరవది అనంత ప్రేమ వాహినిలో వివరిస్తూ జీవన వసంతాన్ని స్వాగతిస్తూ వేసే సత్యం శివ సుందరమైన అడిగే. సప్తమ అడుగు. ఈ 7 అడుగుల సప్తపది పురోహితుడన్నాడు. అక్కడే నేను వింటున్న సీత వైపు చూశాను. ఆనాటి సీతమ్మ కష్టాలు ఈనాటి సీతకు వచ్చాయి. పురోహితుడు చెప్పిన విషయాలు విన్న సీత మనసులో ఏ భావాలు కలిగాయో నాకు తెలియదు, కానీ నా మనసులో మాత్రం ఒక్కటే ఆలోచన. సీతమ్మోడికి ఈ సప్తపది అదే 7 అడుగుల బంధం విలువ తెలియదు. అందుకే సీతకే విడాకులు ఇచ్చాడు. ఒక సీతమ్మ ఊడే కాదు, ఇలా విడాకులు ఇస్తూ పోతున్న నేటి యువతులందరికీ ఈ 7 అడుగుల బంధం గురించి తెలీదు. తెలుసుంటే అలా విడాకులు ఇయ్యరు అనుకుంటూ గాఢంగా నిట్టూర్పు విడిచాను. మగ ఆడపిల్లి అనే బంధంతో బంధింపబడి వధూవరులు అవుతారు. ఆ తర్వాత 3 ముళ్ళు పడ్డాక 7 అడుగులు నడిచాక భార్యాభర్తలు వారి బంధం బలపడుతుంది. ఇది చాలా పవిత్రమైంది. కేవలం లైంగిక ఆనందం కోసం కాదు, మానసిక ఆనందం కోసం కూడా ఈ పెళ్లి తంతు తిరిగి అనుకున్నాను. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.